గురుగారు, వైశాఖ మాసం అంటేనే ఎన్నో పర్వాల సమాహారం. అయితే వైశాఖ శుద్ధ నవమిని సీతానవమిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దీని ప్రాశస్త్యం ఏమిటి? వైశాఖ శుద్ధ నవమి సీతమ్మ వారి జయంతిగా చెప్పబడుతుంది. క్షేత్రం శోధిత లబ్ధ్వ అంటే యజ్ఞం కోసము భూమిని దున్నుతున్నప్పుడు లభించింది కనుక, ఏ నాగలి చాలుతోనైతే ఈ భూమిని దున్నాను, దాన్ని సంస్కృతంలో సీత అంటారు కనుక ఆ తల్లికి సీత అని నామకరణం చేయటం జరిగింది. విచిత్రం ఏమిటి అంటే, చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రమూర్తి జన్మదినోత్సవం. వశిష్ఠ పరమప్రీతో నామాని కృతవాన్స్తదా అంటాడు రామాయణంలో. ఖచ్చితంగా 4 రోజులు గడిచిన తరువాత వైశాఖ శుద్ధ నవమి సీతమ్మ వారి జయంతి. సీత ఆత్మకు చిహ్నం. యజ్ఞం చేయటం కోసం భూమిని దున్నటము అంటే జీవన యజ్ఞంలో సాధనతో నీ అంతర్గతమైన చైతన్యాన్ని నువ్వు గమనించే ప్రయత్నం చేయాలి. ఇది సీతా జయంతి సందర్భంగా సీతమ్మ వారి ఆవిర్భావంలోని ఆంతర్యంగా మనం గమనిస్తే, ఇక ఆ రోజు సూర్యోదయానికి ముందరే లేచి అభ్యంగన స్నానం చేసి సీతారాముల పటాన్ని పూజ గదిలో ఉంచుకొని ఆ తల్లిని సీతాయే నమః అన్న మంత్రంతో ఆరాధన చెయ్యాలి. 108 సార్లు మంత్రాన్ని జపిస్తూ మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అంటాడు హనుమంతుడు. ఆ సీతమ్మకు కూడా కష్టాలు తప్పలేదు. రామచంద్రమూర్తి భార్య లక్ష్మణుని వదిన ఇంత అద్భుతమైన స్థితిలో ఉన్న ఆ తల్లికే కాలము యొక్క వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవసరం కలగనప్పుడు, నేను చేస్తున్నటువంటి, అవలంబిస్తున్నటువంటి, ఎదుర్కొంటున్నటువంటి ఈ కష్టాలు ఒక లెక్క కాదు అన్న భావనతో సీతమ్మ వారి చరిత్రను ఆధారం చేసుకుంటూ జీవన గమనాన్ని ముందరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అనంతరము నివేదన చేసిన తరువాత ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించాలి. సీతమ్మ జయంతిని చాలా చోట్ల విశేషంగా జరుపుతారు. కానీ సమాజంలో శ్రీరామనవమి నాడు చేసేటువంటి ఉత్సవము, దానికున్న ప్రాచుర్యము సీతా జయంతికి మనం చూడలేకపోతున్నాం. సీతారాముల యొక్క కళ్యాణంలోని విశేషాన్ని, సీతమ్మ వారు రామచంద్రమూర్తికి చేసిన మార్గదర్శత్వాన్ని మనం గనక గమనించగలిగితే, యదిత్వం ప్రస్థితం దుర్గం వనం అజైవ రాఘవ అగ్రతస్థే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్ అంటుంది. అరణ్యానికి నన్ను కూడా తీసుకువెళ్ళమని రాముణ్ణి అభ్యర్థిస్తుంది సీతమ్మ. అక్కడ పరిస్థితులన్నీ చాలా కష్టతరంగా ఉంటాయి. వద్దు, రావద్దు అంటే అరణ్యంలో నడుస్తూ వెళ్ళే సమయంలో అక్కడ ఉన్న దర్భలు చాలా వాడిగా ఉంటాయి. అవి నీ పాదాలలో దిగబడి కష్టాన్ని కలిగిస్తాయి కనుక ముందర నడుస్తూ వాటన్నింటినీ తొలగిస్తూ ఆనందాన్ని కలుగజేస్తాను అని ఒక భార్య యొక్క కర్తవ్యాన్ని భర్త జీవన గమనంలో కుటుంబం ఆనందంగా ముందుకు సాగటానికి ఎదురయ్యే సమస్యలన్నింటినీ చాకచక్యంగా పరిష్కరించగలిగిన నేర్పు ఇల్లాలికి ఉండాలి, ఉంటుంది అన్న సత్యాన్ని సీతమ్మ తెలియజేసింది. ఎలా అయితే శ్రీరామనవమి నాడు రావణాసురుణ్ణి వధించి ధర్మాన్ని సంస్థాపన చేసి అయోధ్యకు రామచంద్రమూర్తి తిరిగి వచ్చిన వైనాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, అలానే
సీతా జయంతి పర్వదినాన ఆ తల్లి రామచంద్రమూర్తికి ఇచ్చిన అండా దండ, చేసిన మార్గదర్శకత్వము, చూపిన బాట, వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాటించాల్సిన విధి విధానాలను పాటిస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం.